విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వార్డులో యూనిట్ స్థాయి సమావేశం జరిగింది. వార్డు అధ్యక్షులు బుచ్చా రామురెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వార్డుకి సంబంధించిన కీలక అంశాలపై నాయకులతో కలిసి చర్చించారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న 35వ వార్డును మరింత బలోపేతం చేసే దిశగా కేడమ్ అనుసరించాల్సిన విధి విధానాలపై వార్డధ్యక్షులు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బుచ్చా రామురెడ్డి కీలక సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేసి 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. ముఖ్యంగా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ బత్తి మంగరాజు, 35 వార్డు కో క్లస్టర్ మున్నం బాలాజీ, యూనిట్ ఇన్ఛార్జ్ బుత్సా కాంతమ్మ, యూనిట్ ఇన్ఛార్జ్ నెల్లి కనకరాజు, బూత్ కన్వీనర్ కో కన్వీనర్లు నాయన వెంకటరమణ, వల్లి రమణ, పీత రమణ, గుజ్జు సురేష్, ఎస్ విజయకుమార్, చుక్క లలిత, నాగమణి, బొదల రమేష్, వంకాయలు వాసు, రామకృష్ణ, పూర్ణ, భవానీ, శంకర్, పీత రమణ, రాపర్తి లీలా తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్గీయులు సుధాకర్ గారి ఆదేశాలతో మరి 35వ వార్డు ప్రెసిడెంట్ బుచ్చా రామిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క యూనిట్ ఇన్ఛార్జ్ మీటింగ్ ఈరోజు జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏ పిలిపిచ్చినా మరి మా వార్డు ఎప్పుడు కూడా ముందుగా స్పందించి అందరినీ కుటుంబ సభ్యులందరినీ ఏకం చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటాం. పిలిపించినటువంటి ఇంటింటికి మన చేసిన సంక్షేమ కార్యక్రమాలు, చేయబోయే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ తెలియజేయాలా అని పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మరి మా వార్డు తాలూకా బూత్ అధ్యక్షులు, కో కన్వీనర్లు, మిగిలిన పార్టీ పదవులు పొందిన వారు, పార్టీ పదవులు పొందని వారు అందరం కూడా మరి ఇంటింటికి ఈ రోజు వరకు కూడా ఒక 25-30% జరిగింది. ఇంకా స్పీడ్గా జరగాలని వాళ్ళందరినీ ఉత్తేజపరుస్తూ ఈ యొక్క మీటింగ్ ప్రారంభించి అందరికీ సమన్వయంగా అందరూ కలిసి ఉండాలని, రాబోయే కాలంలో మన తెలుగుదేశం పార్టీ, మన వార్డు పార్టీ, వార్డుల నాయకుల పార్టీ అందరూ కూడా అభివృద్ధి చెందుతారు. ప్రజల అభివృద్ధి మన తలక అభివృద్ధి అనే ఒక ఆలోచనతో ముందుకెళ్లాలని, రేపటి నుంచి చాలా స్పీడ్గా చాలా త్వరగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం త్వరగా 100% పూర్తి చేయాలని ఆలోచనతో ముందుకెళ్లాలని అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చాం. ప్రతి ఒక్క బుధవారం ఫస్ట్ బుధవారం రెండో బుధవారం మీటింగ్లు జరుగుతాయి. ఆ మీటింగ్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళు యూనిట్ ఇన్ఛార్జీలు, వేరే ఇన్ఛార్జీలు, బూత్ ప్రెసిడెంట్లు, వార్డు కమిటీ, బూత్ కమిటీ, మైనారిటీ ఎస్ఎల్ అన్ని కమిటీలకు కూడా ఇక్కడ మీటింగ్ కాన్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ మీటింగ్లో ప్రధాన సమస్యలు ఏంటంటే రెండు సంవత్సరాల గవర్నమెంట్ వచ్చింది, 2 సంవత్సరాల పార్టీ వచ్చింది. పార్టీ పరంగా ప్రజల్లో వెలగొంది, పార్టీ పరంగా ప్రజల అభిప్రాయం అంటే ప్రజలకు మన పార్టీ వచ్చిన తర్వాత మనం ఏటి చేసాము, ఇంకా ఏటి చేయాలా అని ఒక తపనతో, ఒక ఆలోచనతో, ఒక ఎజెండా ఇక్కడ నిర్ణయించి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. మా ఎజెండాలు అయితే మటుగా సమస్యలు అంటే ప్రధాన సమస్యలు మేము ఎక్కడికి వెళ్ళా డోర్ టు డోర్ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మటుగా ఎవరు కూడా ఏటి అన్న పొజిషన్ బాగులేదన్న సమస్య ఎవరి నోటను వచ్చే పొజిషన్ కాదు. మాకు ముందు ఏంటంటే ఏవింటికి వెళ్ళా సరే, అమ్మ మీరు బయటకు రాబోసరికి ఎందుకని అన్నం కానీ ముఖం అటు ఇసరడం కానీ ఏమైనా అయితే మన పార్టీ మీద అసంతృప్తి, నాయకత్వం మీద కూడా అసంతృప్తి ఉంటుంది. అలాంటి ఇప్పుడు కొట్టి కూడా మా వార్డులో 17 బూతుల్లో కూడా ఏ ఒక్క బూత్ ప్రెసిడెంట్ కానీ మా వార్డు కమిటీ కానీ ప్రతి ఒక్కరు అక్కడ సమస్యకి వెళ్ళబోయేసరికి వేదొక్కటి కూడా ఎత్తుగతంగా పలాని పార్టీ పరంగా ఇది చేయలేదని సమస్య మట్టుకు ఎట్లేదు. ఒకవేళ ఏదైనా ఉంటుంది ఓజేడీ గురించి, శానిటైజేషన్ గురించి, వెల్ట్రేషన్ గురించి ఇలాంటి సమస్యలు చెప్తారు. మాకైతే ప్రధాన సమస్య మట్టుగా మేము మేనిఫెస్టోలో 6 మేనిఫెస్టోలో పెట్టినా ఇప్పుడు మేము ఎక్స్ట్రా ఒక 6-7 ఎక్స్ట్రా పెట్టాం. ఎందుకంటే పోలవరం కానీ, ప్రత్యేక హోదా కానీ, తర్వాత ఇప్పుడు ఎయిర్పోర్ట్ కానీ, తర్వాత ఇప్పుడు మేము పెట్టిన గవర్నమెంట్ పరంగా ఈ అన్నా క్యాంటీన్లు కానీ, రైతు భరోసా కానీ, గ్యాస్ సిలిండర్స్ కానీ, ప్రతి ఒక్కటి జాబ్ క్యాలెండర్ కానీ, ఇప్పుడు ఇండస్ట్రీస్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక అభిమానం, ఆప్యాయత. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు మంచి అభివృద్ధి అవ్వాలా, ప్రజలు మంచి పొందన ఉండాలా. ఎందుకంటే అలాంటి 151 సీటాలకు వచ్చిన 23 సీట్లు మనకు వచ్చినప్పుడు కూడా విశాఖపట్నం 4 ఏరియాలో 4 ఎమ్మెల్యేలు గెలిపించే విశాఖ ప్రజలకు మట్టుగా ధన్యవాదాలు తెలుపుతున్న ఆయన ఒక అభిమానంతో ఆ అభిమానం ఉండిపోయింది. ఆ అభిమానం మటుగా నిరూపించుకోవడం ఎయిర్పోర్ట్ అయిన తర్వాత నిజంగా ఉత్తరాంధ్ర ప్రజల మటుగా
ఆ వేల మటు పెట్టేది 5 లక్షలు 6 లక్షలు అని అనుకున్నదో కనీసం 17 లక్షల మంది జనాభా వచ్చారంటే అభిమానం ఆప్యాయతలతో వచ్చిన ప్రజలు, ఆ ప్రజలకు మట్టుగా ధన్యవాదాలు తెలపాలా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు ఇంకా దేవుడు 100 ఏళ్ళు ఆవుసేపాలా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండాలా, విరాట్ నాయకుడు ఉంటే ప్రజలు అనురాగంగా ఆప్యాయ అనురాగాలతో ఆర్థికంగాని నిరుద్యోగ సమస్య గాని ముందుకెళ్లే అవకాశం ఉంటది. మన అందరం బాగుపడతామని ఒక తపంతో బాధ్యతతో ప్రజల మటుకు మంచి ఆనందోత్సవాలతో ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కుల మత భేదాలు పెట్టి కూడా ఉంటాయి. దాని దృష్టిలోను పార్టీ పరంగా మా పార్టీకి మాకు టీడీపీ టికెట్ ఇది అయింది అనుకోండి, ఉమ్మడి 3 పార్టీలు కష్టపడి పనిచేసి ఆ క్యాండిడేట్ని గెలిపించుకుంటాం. అదే జనసేనకి ఇచ్చారు అనుకోండి, 3 పార్టీలు కష్టపడి ఆ క్యాండిడేట్ గెలిపించుకుంటాం. మాకైతే ఈ వార్డులో ఈ భేదాలు కానీ మనస్పర్ధలు కానీ ఎవరికో సీట్ ఇస్తే ఎన్నిపోటు పోవడం కానీ ఇండిపెండెంట్ వేయడం కానీ ఆ తపంతో అయితే ఆ ఆలోచనతో అయితే ఈ వార్డు